నేను చేసిన రవ్వ లడ్డు వీడియో కింద అయితే మా అన్నయ్య కమెంట్ చేశాడు. ఈ చెల్లి మాత్రం అన్నయ్యకి ఏం చేసివ్వదు అని. తను చాలా రోజుల నుంచి అడుగుతున్నాడనమాట. నాకు సున్నుండలు చేసివ్వమని చెప్పి. నాకు టైం కుదరక వాళ్ళ దగ్గర వెళ్ళలేక అయితే నేను చేసివ్వలేకపోయాను ఆయనకి. ఇవాళ ఫ్యామిలీతో మూవీ టైం స్పెండ్ చేయడానికి కొంచెం టైం అయితే దొరికింది. సో అట్ 11:30 నేనైతే సున్నుండలు స్టార్ట్ చేశాను. దానితో పాటు మూవీ కూడా చూడొచ్చు అని చెప్పేసి. సో దానికోసం నేనైతే ఒక 1/2 kg దాకా సున్నుండలు ప్రిపేర్ చేయడానికి ఉద్దిబ్యాళ్ళు అయితే తీసుకున్నాను. సేమ్ క్వాంటిటీలో బెల్లం అయితే తీసుకున్నాను. బెల్లం బాగా మిక్సీకి పట్టుకున్నాను నేనైతే. సో ఇది ఉద్దిబ్యాలని కొంచెం మీడియం ఫ్లేమ్లో మంచిగా వేయించుకోవాలి. అక్కడే టేస్ట్ మనకు బాగా వస్తుందన్నమాట. వేయించుకున్న తర్వాత మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత బెల్లంని వేసి అందులో బాగా మిక్స్ చేసుకోవాలి. చేతులు కొంచెం నొప్పి పడితే బట్ స్టిల్ మనం కొంచెం ట్రై చేస్తే బాగా వస్తాయి అనమాట. అందులోకి వేడి నెయ్యి అయితే వేసుకోవాలి. బట్ ఈ నెయ్యి అయితే నేను ఇంట్లో ప్రిపేర్ చేసింది కాదు. ఆ రోజు ఇంట్లో ప్రిపేర్ చేసింది అయిపోయింది కాబట్టి నేను బయట నుంచి తెచ్చుకున్నాను. వేడి నెయ్యి అయితే వేసి స్పూన్తో మంచిగా కలుపుకొని మంచిగా ఉండలు చుట్టుకోవాలి. చూస్తున్నారుగా ఈ విధంగా ఉండలు అయితే చుట్టుకోవాలి. ఉండలు చుట్టుకున్న తర్వాత స్మెల్ కూడా చాలా బాగుంటుంది. టెంప్టింగ్గా ఉంటుంది అనమాట. టేస్ట్ అయితే కిరాక్ ఉన్నింది. మీరు కూడా ట్రై చేయండి. చాలా సింపుల్ రెసిపీ అండ్ చాలా క్విక్గా కూడా అయిపోతుంది అనమాట. పెద్ద కష్టపడాల్సిన పని కూడా ఉండదు. ఇదైతే పిల్లలు పెద్దలు ఎవరైనా తినొచ్చు. అండ్ పిల్లలకి చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తే వాళ్ళు మంచిగా బలంగా పుష్టిగా వస్తారనమాట. అండ్ మా అన్నయ్య వీడియో కూడా నేను ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను. తన రియాక్షన్ అనమాట. తనకు చాలా ఇష్టము. బట్ తనకు కూడా కొంచెం హెల్త్ బాగాలేదు కాబట్టి తనకైతే చేసుకెళ్ళాను. అండ్ తనకైతే చాలా నచ్చింది అని అయితే చెప్పారనమాట. ఈ వీడియోలో తన హ్యాపీనెస్ చూస్తున్నారుగా ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారు అనమాట. మనకు నచ్చిన వాళ్ళు మనతో ఏదైనా కావాలి అని అడిగినప్పుడు మనం అదే మంచిగా చేసుకొని వాళ్ళకి తీసుకెళ్ళిస్తే వాళ్ళు తిని సంతోషిస్తే మనకు అదే సంతృప్తిగా ఉంటుంది కదా. నా వీడియోస్ చూసి నన్ను సపోర్ట్ చేసినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండ్ లవ్ యూ ఆల్.